ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఆత్మఫలం సిరీస్లో మనం అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాం. గత వీడియోలో మృదువైన స్వభావమైన దయాళుత్వం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం 6వ ఫలమైన మంచితనం గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనిని గ్రీకు భాషలో అగాథోసునే అంటారు. దయకు మంచితనానికి దగ్గర సంబంధం ఉంది, కానీ ఒక చిన్న తేడా కూడా ఉంది. దయ అనేది ఎదుటివారి పట్ల మనం చూపించే కోమలమైన వైఖరైతే, మంచితనం అనేది ఇంకాస్త లోతైనది, బలమైనది. ఇది కేవలం ఎవరికీ హాని చేయకుండా ఉండటం మాత్రమే కాదు, సాధ్యమైనంత వరకు అందరికీ మేలు చేయాలనే బలమైన కోరిక మరియు క్రియ. దీనిని నైతిక పరిపూర్ణత అని కూడా అనవచ్చు. మన లోపల మంచి హృదయం ఉండటం, బయటకు మంచి క్రియలు చేయడం, ఈ రెండు కలిస్తేనే నిజమైన మంచితనం. మనం ఎందుకు మంచిగా ఉండాలి? ఎందుకంటే మన దేవుడు మంచివాడు కనుక. బైబిల్లో కీర్తనాకారుడు ఇలా అంటాడు, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. అసలు మంచి అంటే ఏంటో లోకానికి నిర్వచనం ఇచ్చింది, ప్రమాణం పెట్టింది దేవుడే. పాపంతో నిండిన మనలో ఉన్న చెడు స్వభావాన్ని తీసివేసి తన మంచి స్వభావాన్ని మనకు ఇవ్వడానికే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. మరి ఈ ఆత్మఫలమైన మంచితనం మన రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తుంది? ఇది కేవలం మంచివాడు అనిపించుకోవడం కాదు, నిజాయితీగా జీవించడం, అవసరంలో ఉన్న వారికి ఉదారంగా సహాయం చేయడం, మరియు అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా న్యాయం వైపు నిలబడటం కూడా మంచితనమే. కొన్నిసార్లు ఎదుటివారి మేలు కోసం వారికి నచ్చకపోయినా కఠినమైన నిజం చెప్పాల్సి రావచ్చు. ప్రేమతో అలా చేయగలగడమే నిజమైన ఆత్మఫలం. యేసు ప్రభువు ఇలా చెప్పారు, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడి అని. కాబట్టి ఈ లోకంలో మన మంచి ప్రవర్తన ద్వారా దేవుని మంచితనాన్ని నలుగురికి చూపిద్దాం. వచ్చే వీడియోలో 7వ ఫలమైన దేవుని పట్ల మరియు మనుషుల పట్ల మనకు ఉండాల్సిన విశ్వాసం లేదా నమ్మకత్వం గురించి తెలుసుకుందాం. దేవుని అత్యధికమైన మంచితనం మనందరిలో నిలిచి ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.